రాజశేఖర్ రెడ్డి అండి, నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇతను వచ్చి శ్రీనివాసులు, నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ. మేము ఇది కన్సిక్యూటివ్గా 14th ఇయర్ లీగ్స్ టోర్నమెంట్స్ కన్సిక్యూటివ్గా సక్సెస్ఫుల్గా రన్ చేసాము. ఈ సంవత్సరం ఏంటంటే 2020 టోర్నమెంట్ కండక్ట్ చేసాము. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం 50 ఓవర్స్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాము. ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా అయింది. ఎన్యూసిసి అనేది విన్నర్స్ టీమ్ అయింది. రన్నర్స్ టీమ్ వచ్చి విఎస్సిసి వెంకటగిరి టీము, సంస్థానం టీము రన్నర్స్ టీమ్ అయింది అనమాట. టోటల్గా 32 టీమ్స్ దీంట్లో కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం అన్లిమిటెడ్గా పెట్టి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి షెడ్యూల్స్ కుదరక కొంచెం తొందరగా చేయాల్సి వచ్చింది. అందువల్ల తగ్గించి 2020గా పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి కూడా మనం ఏంటంటే టీమ్స్ పెంచి ఇలా యాక్చువల్గా మనం ఈ సెలక్షన్స్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ టోర్నమెంట్స్ మ్యాచెస్లో మాకు సెలక్షన్స్ అప్పుడు 20-30 బాల్లో ఆడి టాలెంట్ ఉన్న తీయలేకపోతున్నాము. సో ఈ మ్యాచెస్ వల్ల వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి దాన్ని టీమ్ సెలెక్ట్ చేసేదాన్ని మాకు ఈజీ అవుతున్న ఉద్దేశంతో ఈ మ్యాచెస్ పెట్టడం మా ముఖ్య ఉద్దేశం. దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లోని అపెక్స్ మెంబర్స్కి కానీ, బాడీ మెంబర్స్కి కానీ, టోటల్ అసోసియేషన్లో ఉన్న క్లబ్స్ 32 టీమ్ క్లబ్స్కి కానీ, ప్లస్ క్రికెట్ లవర్స్కి, క్రికెట్ ప్లేయర్స్కి అందరికీ, మాకు కనిపించినటువంటి అందరికీ మా కృతజ్ఞతలు. అలాగే ఈ టోర్నమెంట్ని, ఈ గ్రౌండ్ని మాకు సపోర్ట్ చేసినట్టు వంశీకి కావచ్చు, ఆ తర్వాత మా జిఎం భానుప్రకాష్ గారికి కావచ్చు, అండ్ మా బాడీ మొత్తానికి కూడా మా ధన్యవాదాలు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీని. నేను ఈ టోర్నమెంట్కి లీగ్ టోర్నమెంట్ 14th ఇయర్ జరుగుతుంది. ఇది 14th టోర్నమెంట్కి ఇది ఎందుకు జరుగుతుందంటే సెలక్షన్స్లో ప్రతిభని వెలికి తీసి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. మాకు సక్సెస్ఫుల్ అయింది. అందరికీ వన్స్ అగైన్ ఎంకరేజ్డ్ దిస్ టోర్నమెంట్ విత్ ప్లేయర్స్, కోచర్స్, ఎంపైర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు చేసుకుంటాం. 32 టీంలు పాల్గొన్నాయండి జిల్లా వ్యాప్తంగా. 32 క్లబ్లకే పెట్టాము. సమయం లేనందువల్ల టోర్నమెంట్ జరుగుతున్న వల్ల డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు బాగా ఫాస్ట్గా వచ్చినందువల్ల ఈ టోర్నమెంట్ కొంచెం ఫాస్ట్గా జరిపించేసి T20 పెట్టాము. నెక్స్ట్ ఇయర్ నుంచి క్వాలిఫై చేసుకొని 50 ఓవర్స్ మ్యాచ్లు పెట్టి టీం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాము. విన్నర్కి వచ్చి ఎన్యూసిసి టీం గెలిచింది. నెల్లూరు వెంకటగిరి టీం రన్నర్స్కి వచ్చింది. థ్యాంక్ యూ.